ఇప్పుడు ఒక శకం, అబ్బా! ఒక శకం ముగిసిందండి అంటాంగా. హ్మ్. రాజుల యొక్క శకాలున్నాయి గదా! మన చరిత్రలో చదువుతాం. అమ్మవారు శక. ఈమె శకములేంటో చూద్దాం అమ్మవారివి. కాల స్వరూపిణి కాబట్టి ఆమె శకములను. ఈ శకము, ఆ శకము అని గాదు. విక్రమాదిత్యుడి యొక్క శకం. ఆ! తుమ్మొస్తుంది. వస్తున్నాయి పడుతుంటారు. అమ్మవారి తుమ్ము. ఆ! ఒక్కొక్కరు ఒక్కొక్క సెకన్‌లో ఉంటారమ్మా. ఇప్పుడు మనం ఉన్నామనుకో, ఆ! ఇప్పుడు మీరంతా ఉన్నారు. నా సెకన్‌లో అవునా? నా హయాంలో ఇటువంటి నా గతంలో అని నా శకంలో అని అంటాంగా. నువ్వు పోయిన తర్వాత ఈ శకం పోయి ఇంకో కొత్తది నీ కొడుకులదో, నీ మనవలదో వస్తుంది. ఏదో మూడో తరమో మా మొదటి తరం వాళ్ళండి. ఎవరో రామకృష్ణ గురువు గారట. ఆయన దగ్గర శ్రీ విద్య నేర్చుకుంది. ఆ శకంలో ఆమె బాగా నేర్చుకుంది. ఆమె బాగా ఒక స్థితికి ఎదిగిన వాళ్ళు ఆత్మలు. అని రాబోయే శకాలలో వచ్చే మనుషులు చెప్పుకుంటారు. ఇటువంటి శకాలన్నమాట. రాజుల దగ్గర నుంచి నీ వరకు శకం. రాజులకే ఎరా పరిమితం గాదు ఎ శకం. హ్మ్. అమ్మా? ఎరా ఎరా ఎర, ఎర ఈఆర్‌ఏ ఎర. ఆ ఎర అనేది ఏదైతే ఉందో అమ్మవారు ఆమె కాలస్వరూపిణి. నువ్వు శకం ఎక్కడి నుంచి తీస్తున్నావు? కాలంలోంచి నువ్వు కొలుస్తున్నావు గదా! దేర్ ఈస్ ఎ మెజరింగ్ థింగ్. ఏదో కొలవబడే వస్తువు ఉంది కాబట్టి నువ్వెప్పుడు పుట్టావు అంటే ఒక శకం ఉంది. ఒక ఎర అనేది ఉంది. క్రీస్తు శకము అని. అది ఉంది కాబట్టి నువ్వు చెప్తున్నావు. నీ వయసు నీకు తెలుస్తుంది. లేకపోతే ఎలా తెలుస్తుంది? సో, అదే కాలస్వరూపిణి అంటే. ఈ కలియుగంలో జంబూద్వీపే భరతవర్షే భరతఖండే వేరో దక్షిణ దిగ్భాగే అని సంకల్పం చేస్తున్నావుగా. అమ్మా ఈరోజు శుభ నక్షత్రే, శుభయోగే, శుభకరణే, ఏవం గుణ విశేషాణ విశిష్టాయాం, శుభతిథి, ఏ తిథి, అది కూడా భయం. అమ్మా పలానా తిథిలో నేను నీకు పూజ చేశానమ్మా అని చెప్పుకోవడానికి పైకెళ్ళి. అవునా? అక్కడ లెక్కలు. ఎప్పుడు చేశావురా అని అడుగుతారుగా. అందుకే కింద నేను చేశానమ్మా సంకల్పం చేసి. పలానా 27, 28, 30 తారీఖు, 4 తారీఖు. ఆ రోజు ఆ తిథి ఉందమ్మా. శుభయోగి, శుభ నక్షత్రే ఇవన్నీ నేను కూడా చెప్పుకున్నానమ్మా. ఆహా! అని ఇదంతా నీ ఊహ అమ్మవారిది కాదు అని. ఆవిడకి నువ్వు చెప్పినా, చెప్పకపోయినా కూడా ఆ! ఉట్టి ఇలా జంబూద్వీపే భరతవర్షే భరతకంటే కలియుగే అని చెప్పావుగా. ఆవిడే కాలస్వరూపిణి అమ్మ. ఆవిడకి మళ్ళీ నువ్వు తిథి వారాలు, నక్షత్రాలు చెప్పుకోవటం ఎందుకు? ఇది నీకు చెప్పుకుంటున్నావు. నీతో చేయించుకునే వాళ్ళకి చెప్తున్నావు. అంతేగాని అమ్మవారికి చెప్పవలసిన అవసరం లేదు. ఆమె కాలస్వరూపిణి అని. శకాలంటే అన్నిటికి నాకు తెలియనిదేముందిరా వెధవ. అవునా? చూడండి మనం మన పూజా విధానంలో గూడా ఇదంతా శ్రీ విద్యగా దృష్టితో చేస్తే అసలు ఆ తిథి, వార, నక్షత్రాలు గూడా అవసరం లేదు. అందుకే మీ గురువుగారు ఇవన్నీ పక్కన పెట్టమంటాడు. కూర్చో క్రియాయోగంలో కూర్చో చెయ్యి ఫస్ట్. పో కాలాతీతుడు పో. మూడో కన్ను దగ్గరికి వెళ్ళామంటే ఇక కాలం ఏముంది? కాల, దేశ చైతన్యాలు త్రిపుటి భంగం అయిపోయింది. ఇంకేముందిరా అక్కడ శుభయోగే, శుభ నక్షత్రే అంటూ మళ్ళీ బ్రహ్మశీర్షం దగ్గర అక్కడ ముహూర్తం చూస్తావా? అవునా? అంతేగా. ఇక పోయినవాడు పోయావు అంతే పైకి ఇంకా దయ్యంలోకి. ఇంకెందుకు వాడికి శుభ నక్షత్రాలు? అక్కడి దాకా వెళ్ళటాని కోసం ఈ నక్షత్రాలు, శుభ తిథులు. గురువుగారు క్రియాయోగం ఎప్పుడు మొదలుపెడితే మంచి రోజు ఎప్పుడు? అది చూసుకో. నీకు చూసుకో. మంత్రోపదేశం అమావాస్య. అవునా? ఏదైనా ఆపరేషన్‌లు చేయాలంటే ఇగో మంగళవారాలు రాహువు కొద్దిగా చూసుకోవాలి. ఎందుకంటే బ్లీడింగ్ ఎక్కువవుతుంది. అందుకే మంగళవారాలు పెడతారు. అక్కడ అటువంటి డెలివరీస్ అటువంటి టైమ్స్‌లో ఇటువంటివి పనిచేస్తుంటాయి. ఏదో బ్లీడింగ్ ఎక్కువవుతుంది. మళ్ళీ చాలా ప్రమాదం అవుతుంది. ఆ! ఇవన్నీ చాలా జాగ్రత్తగా పెట్టాలమ్మా. మీకు చూడటానికి చాలా తేలిగ్గా కనిపిస్తాయి గానీ, ఏమాత్రం తేడా వచ్చింది అంటే మటుకు నీకు రావాల్సింది అది దక్కదు. నారోలీ ఎస్కేప్. అవునా? పూర్వం ఋషులు, మునులు తపస్సులు ఎలా చేసేవాళ్ళు? ఇంత ఇంత
ఉమ్, చలితం అయితే ఆ, తపోభగ్నము చేయడానికి దేవతలు ఎంత చేస్తుంటారు? రాక్షసుల తపోభగ్నాలు, అలానే రాక్షసులు దేవత వీళ్ళందరిది ఋషుల యొక్క తపోభగ్నాలు ఎలా చేస్తారు? ఎందుకంటే వీడు నా అంతం కోసం వీడు యజ్ఞం చేస్తున్నాడు ఋషి అని చెప్పి ఆ రాక్షస రాజు ఏం చేస్తాడు? వాడి యొక్క సైన్యాన్ని పంపించి ఆ యజ్ఞాన్ని భగ్నం చేయండి అంటారు. లేదా మనకే ప్రమాదం రాని, అంతేగా. కరోనాలో వస్తారా వాళ్ళంతా, మనందరం బూడిద అయిపోతాం. అందుకే వెళ్ళి భగ్నం చేయండి. అందుకే ఏది చేసినా కూడా సో ఇటువంటివి ఉన్నాయి కదా. ఏది శఖ, అమ్మవారు కాలస్వరూపం. ఆ కాలస్వరూపానికి ఒక నమస్కారం పెడితే అయిపోయింది. నీకు తెలియంది ఏముందమ్మా? అవునా? అది కూడా నేను చెప్పాలా? నీకు తెలియంది ఏముంది అని ఆ మాట అనిపించడం కూడా నీ గొప్పతనమే. నా పొంద నేను తెలుసుకుని నీకు చెప్పడం ఏంటి మళ్ళీ? అది కూడా అవునా? అది అజ్ఞానమే. ఆమె సర్వజ్ఞ. 1000 నామాల్లో అన్నీ ఉన్నాయి కదమ్మా. ఇంకెందుకు ఇవన్నీ? నేను ఈ 16 షోడశోపచార పూజలు సంకల్పం నుంచి చివరికి ఆ, ఆత్మ నమస్కారం సమర్పయామి దాకా యాన్ని కానీ చపాపాని జన్మాలు, ఇవి షోడశోపచారాలన్నీ కూడా ఏంటంటే నా యొక్క వినయాన్ని చాటుకునేవే గాని నీ వినయాన్ని మనం పెద్దలు ఇది షోడశోపచార పూజలు ఎందుకు పెట్టారు అంటే మనం భగవంతుణ్ణి ఉం, ఈ 16 షోడశోపచార పూజలు మర్యాదలతో ఆయన్ని చేసి అమ్మవారిని అయ్యవారిని చేస్తే, అమ్మవారికి అవి ఉపచారాలు చేస్తే, మళ్ళీ బయటికి వచ్చినప్పుడు నీ ఇంట్లో ఎవరన్నా అతిథి దేవో భవ, భగవంతుడు దైవం మనుష్య రూపేణ వస్తే ఇదే దృష్టిలో పెట్టుకుని వాడికి కూడా మర్యాద చేస్తావని, ఈ రకంగా మర్యాద పురుషుడిగా తిరుగు నాయనా అని మంచి అలవాట్లు. మర్యాద పురుషుడు ఎవరు? శ్రీరాముడు. ఆయన పెద్దల మాట జవదాటుడు. అందుకే ఆయనకి అటువంటి రామబాణం అంటే అది, రామ మాట అంటే అది. తండ్రి ఏం చెప్తే అదే చేస్తాడు. ఇంకెవరు ఏం చెప్పినా వినడు. ఎందుకు, ఏమిటి, ఎందుకు వెళ్ళాలి, ఇవన్నీ ప్రశ్నలు ఉండవు. తండ్రి ఆజ్ఞ అన్నాడు, వెళ్ళిపోయాడు అంతే. ఆయన దశరథుడు ఏం చెప్పలేదు, లేదు నాయన నేను నా భార్యకి ఇలా ఇచ్చాను, దానికి పుట్టబోయే సంతతికి నేను రాజ్యాన్ని భరతుడికి ఇస్తానని అవన్నీ ఏం చెప్పలేదు ఆయన. ఆయన చెప్పకుండానే మీ ఆజ్ఞ నాన్నగారు మీరు ఏం చెప్తే అది, నాకు అవన్నీ వద్దు, నాకు మీరు ఏది కోరుతున్నారో చెప్పండి, అది నేను చేసి చూపిస్తాను అన్నాడు. అది అవన్నీ కూడా ఆ కిరీటాలు అవన్నీ కూడా తీసేసి నార బట్టలు వేసుకొని ఉట్టి విల్లంబులు పెట్టుకొని చెప్పులు కూడా వేసుకోకుండా ఆ రాజమందిరంలో నుంచి బయటపడ్డాడు. ఆయన జీవితం అంతా కూడా అయోధ్యలోనే గడిచింది. అవతారం చాలించడం కూడా సరయూ నదిలోనే. ఆయన అక్కడి నుంచి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అది రాముడి చరిత్ర. అదనమాట శఖ అంటే. అది సంకల్పం ఉన్నవాడికి శకాలతో పని, కానీ సంకల్పం లేనివాడికి ఎందుకు శకం? అవునా? రేపు కోరికుంటే నువ్వు చెప్పుకుంటావు. అగ్రిమెంట్ ఆఫర్, యాక్సెప్టెన్స్, అగ్రిమెంట్, కాంట్రాక్ట్ తర్వాత నాకు ఇచ్చావా ఇవ్వలేదా వాళ్ళకి. అది యోగులకి, మునులకి, ఋషులకి, హిమాలయాస్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ చెప్పుకుంటారా అమ్మా? చెప్పండి. నేను వాస్తవమే అంటే చెయ్యకూడదని కాదు ఇక్కడ. నెమ్మదిగా ఇవన్నీ సంకల్పాలు చేసుకుని నువ్వు నెమ్మదిగా షోడశోపచార పూజల నుంచి, ఈ భక్తి నుంచి నువ్వు దీన్ని ధ్యానము చేసుకో, దాన్ని యోగము చేసుకో, యోగం నుంచి లయాన్ని చేసుకో, అమ్మవారిలో లయం అయిపో అని ఈ ప్రాథమికంగా పెట్టినవే కానీ ఇది చెయ్యకూడదని కాదు. ఇది చెయ్యనంత మాత్రాన నాకేం రాధాస్వామి అంటే వస్తుంది. మంచి సంస్కారాలు వచ్చాయిగా, లోకంలో నువ్వు అది మరి మంచి పురుషుడిగా తిరిగావుగా. అవునా? మర్యాద రామానగా తిరిగావు కదమ్మా. నువ్వు ఎక్కడికి వెళ్తే నీకు నమస్కారం పెడుతున్నారుగా, తిడుతున్నారా? అబ్బా వీడి మొహం చూసాను నేను రా బాబు పొద్దున్నే అని అలా అనుకోవట్లేదుగా. అబ్బా పూజ చేసిన వ్యక్తిని మొహం చూశాను, ఇవాళ నాకు బాగుంటుంది అని చెప్పి వాడు పోతున్నాడు. అదే పిల్లి కుక్క ఎదురవుతే వెనక్కి వెళ్ళి కాడు కడుక్కుని ఇంట్లో కూర్చొని మంచిని తాగి మెల్లిగా మళ్ళీ. అదేనమాట శక అంటే అది. సో కాబట్టి శకములను, యుగములను, మన్వంతరములను, కల్పములను, కల్పము అంటే బ్రహ్మకల్పం, బ్రహ్మ వరకు అన్నమాట. నీ శకము నుంచి బ్రహ్మ కల్పం వరకు ఆయన 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 శకాలను నువ్వు కొలవలేవు.
ఆయన కల్పాలతోనే కొలవాలి ఆయన్ని. అర్థమైందా? నీది వయసుతో కొలవాలి. బుజ్జి లెక్కలు. ఆయనది చాలా పెద్ద లెక్క. బ్రహ్మదేవుడిది పెద్ద లెక్క. ఎరా నా వయసు కొలుస్తావా అని. అవునా? ఎన్ని కల్పాలు దాటిపోతే బ్రహ్మ వయసెంత? అవన్నీ గూడా పురాణాల్లో ఇచ్చారుగా. అన్ని యుగాలు వెళితే కొత్త బ్రహ్మదేవుడు వస్తాడు. సో, ఆయనదేమిటి కల్పము. బ్రహ్మ కల్పము అంటారు. ఏమ్మా? అలా కల్పములను కల్పించినట్టిది కాబట్టి ఆమె కాలస్వరూపిణి అని అర్థం. ఇంకా అటువంటి అమ్మవారిని నువ్వు ఇంట్లో విగ్రహంగా పెట్టుకొని, శ్రీచక్రంగా పెట్టుకొని, మేరు పర్వతం అది శ్రీయంత్రం పెట్టుకొని నువ్వు కుంకుమార్చన అమ్మవారికి పూజలు చేస్తున్నావు అంటే కాలస్వరూపానికి పూజ అన్నమాట. అమ్మవారికి ఏ పూజ చేసినా కూడా 1000 నామాలు కూడా ఆ నామాల్లోనే కుంకుమ పూజ అయిపోయింది. కాలానికి పూజ చేసేసావు. అవునా? శాంతికి మేమందరం శాంతిగా ఉండాలని ప్రత్యేకంగా నువ్వు అడగటం అవసరం లేదు. ఓం శాంతాయై నమః కుంకుమార్చన చేసామనుకో శాంతి కూడా ఇచ్చేస్తుంది. అర్థమైందా? 1000 నామాల్లో నీకు 1000 కోరికలున్నాయా? అవునా? ఆవిడ 3 నామాల్లోనే నీ జీవితం తెల్లారిపోయింది. అన్ని నేనే సుఖపడతానమ్మా అంత ఆనందం ఇచ్చావని. అవునా? ఇవి దాచుకొని స్వీట్లు ఒకటేసారి కిలో ఇస్తే రేపు పొద్దునకి అయిపోతాయి. ఒక 100 మంది వచ్చి నీకు 100 ప్యాకెట్లు ఇచ్చారనుకో ఏం చేస్తావు? వచ్చిందని సంతోషిస్తావా? పాడైపోతున్నాయని దుఃఖపడతావా? ఎక్కడ దాచుకోవాలని స్థలం చూస్తావా? అవునా? 1000 నామాలు అటువంటిదని. 1000 స్వీట్లతో సమానం. ఇదే షోడశోపచార పూజలు. అంటే ఈ 1000 నామాలు కూడా షడ్రోపేతమైన భోజనంతో సమానమని. స్థూలంగా సంతోషపెడుతోంది. స్థూలంతో కూడుకున్న నామాలున్నాయి. సూక్ష్మంతో కూడుకున్న నామాలున్నాయి. మనసు కూడా ఆనందిస్తోందిగా. ప్రాణంతో చేసేవి కూడా ఉన్నాయి. నామాలు అన్నీ వస్తున్నాయి గదా! అన్నీ. ఆత్మతో కూడా అమ్మవారే ఆత్మ, పరమాత్మ. అవునా? ఆ ఆనందం కూడా ఇస్తుంది. ఇంక నీకేం కావాలి? చెప్పు అంటుంది. ఏం వద్దమ్మా నిండిపోయిందమ్మా బాబు. నా జోలు నిండిపోయింది. ఇది దృష్టిలో పెట్టుకొని సాయిబాబా ఏమన్నాడు? నా యొక్క ద్వారకామాయికొస్తే మీ జోలంతా నింపి పంపిస్తాను అన్నాడు. అంటే ఇదే అర్థం. వాళ్ళంత శ్రీ విద్యాంతర్గతంగా వాళ్ళు చెప్పరు. ఏమిటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు? రామకృష్ణ గారు ఇలా దీనికి కరెక్ట్‌గా సమన్వయం చేశాడని. అంతే మరి. మన పరంపరకొచ్చావనుకో నీవన్నీ తీరిపోయినట్టే. తీరనిదంటూ ఏముండదు. ప్రొవైడెడ్ నీకు ఆ విశ్వాసం ఉండాలి. ఆ భక్తి ఉండాలి. ఈ రెండే నువ్వు పెట్టుబడి. నువ్వు పెట్టవలసింది ఈ రెండే. విశ్వాసము, భక్తి. అదే సాయిబాబా చెప్పింది. శ్రద్ధ, సబూరి అన్నాడు. ఈ రెండే తీసుకురండి. కొబ్బరికాయలును పెద్ద పెద్దవన్నీ ఏమిటి శాలువాలు ఏమేమో తీసుకెళ్తున్నాంగా అవన్నీ వద్దు నాకు. నేను అసలే అల్లా మాలిక్ అంటూ ఫకీర్‌ని. కఫనీ ధరించుకొని కూర్చున్నాను. నాకెందుకురా నేనేం చేస్తాను? నాకెందుకురా కిరీటం పట్టుకొచ్చావు అక్కడి నుంచి. అవునా? ఆయన ఆల్రెడీ పట్టాభిషేక్తుడమ్మా. బ్రహ్మకక్షం దాకా వెళ్ళి వచ్చిన వాడికి ఇంకా నువ్వు కిరీటాలు పెడతావు? శరీరం అనే పై అంతస్తు ఏది రాజరాజేశ్వరి స్థితి దాకా వెళ్ళి కిందకి వచ్చి ఆయన కిందకి కరుణతో దయతో దిగి వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. ఆయనకి నువ్వు కిరీటం చేసి పెడుతున్నావు అంటే ఇదెక్కడా అదెక్కడా? కిరీటం తీసుకొని వచ్చావనుకో నీవు కూడా నా స్థితికే చేరుకుంటావని. నాకు నువ్వు పెట్టేదేముంది? అవునా? నేనే నీకు పెడతాను. ఆ గురువు సేవ చెయ్యి. నీకే ఆ కిరీటం ధారణ చేస్తాను. నిన్నే పట్టాభిషేక్తుడిని చేస్తాను. విశ్వామిత్రుడు రాముల వారికి పట్టాభిషేకం దాకా చేయలేదు. ఆయనకెందుకమ్మా కమండలం పట్టుకొని తిరిగి ఆయనకి? అవునా? నాకెందుకు నాయన? నువ్వు వేసుకో, కూర్చో, రాజ్య పరిపాలన చెయ్యి. ఇదే నా ఆశీస్సులు అన్నాడు. అవునా? తర్వాత అమ్మవారిని చేరుకో అని. అది అలా అర్థం చేసుకోవాలి. అంతేగాని ఊరికే లక్షల లక్షల కోట్లు కోట్లు డైమండ్ స్టడ్డెడ్ అని చెప్పేసేసి కిరీటాలు చేసేసేసి అమ్మవారికి తొడగమని కాదు. ఆమె హిరణ్యవర్ణం, ఆమె హిరణ్మయి. బంగారు కాంతులతో సృష్టి చేస్తోందమ్మా. పొద్దున్నే తెల్లారిగట్ట సూర్యుడు ఎలా కనిపిస్తాడు? బంగారు కాంతులతో. అది ఆ బంగారం ఎలా వస్తుంది తెలుసా మీకు? రహస్యం చెప్పనా? నేను చెప్పానంటే ఇంక అదే పనిలో కూర్చోవద్దు.
ఇదే రసవాద ఆల్కెమీ అంటారు, రసవాద విద్య. అది ఎలా అంటే జాగ్రత్తగా ఎవరు ఈ పనులు చేయొద్దు. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఈ మూలిక ఆ మూలిక ఆ ఖనిజం ఈ ఖనిజం కలిపితే బంగారం వస్తుందని కాదు. అది స్వయంభూగా సూర్య కిరణాల నుంచి ఈ ఏంటంటే భూమిలో ఉన్న అణువులు అంటే ఈ ఖనిజములు ఆ కిరణాలని తీసుకుంటాయి. అక్కడక్కడ ఈ కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది. కొన్ని గోల్డ్గా వస్తాయి, కొన్ని మిగతా దానిలా వస్తాయి. అలా అర్థమైందా? డైరెక్ట్ కిరణాలు భూమి మీదకి వెళ్తాయి. వెళ్ళినప్పుడు భూమిలో ఎన్నో ఖనిజములు ఉన్నాయిగా, ఎలిమెంట్స్, ఐరన్ ముక్కలు, ఈ ముక్కలు ఆ ముక్కలు అన్నీ కూడా వస్తాయి ఆయన కిరణాల నుంచి. అలానే ఒకానొక కిరణం వలన అది ఏమవుతుంది, బంగారం అవుతుంది. అన్నీ ఎలా వస్తున్నాయో ఇవి. మరి ఇది ఎలా సాధన మనం చేయొచ్చు స్వామి అంటే అదే నాగార్జున చేసింది. నాగార్జున బంగారు సినిమా యాక్టర్ నాగార్జున కదమ్మా, నాగార్జున కొండలో ఆయన మంచి ఇది. అది ఏం చేశాడు, ఇది అమ్మవారి ఆజ్ఞ. ఆచార్య నాగార్జున అతను అమ్మవారి ఆజ్ఞ వచ్చింది, దానికి సంబంధించిన ఆ ఫార్ములాస్ అన్ని కూడా తాళపత్ర గ్రంథాలన్నీ కూడా ఆ యొక్క కృష్ణాదిలో కలిపేమని చెప్పి. ఇది ఎలా జరుగుతుంది అంటే బంగారం సూర్యోపాసన చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో, సూర్యోపాసన చేస్తారమ్మా, సూర్యుడికి సంబంధించిన ఒక మంత్రం. అది చేస్తున్నప్పుడు నువ్వు మట్టి పట్టుకొని ఆ మంత్రం చెప్పావు అనుకో, కొన్ని సంవత్సరాలు అవుతాయి, 10 సంవత్సరాలు చేస్తే మట్టి పట్టుకొని నువ్వు ఆ మంత్రం చెప్పావు అనుకో, మట్టి అంతా బంగారంగా అయిపోతుంది. అందుకే సామెత కూడా అలానే పుట్టింది, వాడు పట్టిందల్లా బంగారం రా అంటే ఇదే ఈ రసవాద విద్య. సో దాని ప్రొసీజర్ చెప్పండి గురువు గారు అని మీరు నన్ను అడగద్దు, నన్ను ఇబ్బంది పెట్టద్దు. నేను కూడా చెప్పడానికి కూడా అమ్మవారి ఆజ్ఞ లేదు. అది పట్టిందల్లా బంగారం అంటే ఇదన్నమాట. అది ఆ ఉపాసన చేస్తే నువ్వు బంగారం అనేది నీ అంతటి నువ్వే చేయాలి. ఆచార్య నాగార్జున గారు శ్రీశైలం కొండను కూడా అలా మార్చారట కదా, అమ్మవారు అప్పుడు వద్దు అంటే మళ్ళీ మామూలుగా మార్చారట కదా గురుగారు. అవునమ్మా, వద్దని చెప్తుంది అమ్మవారు. బ్రహ్మరామిక అమ్మవారు వద్దు అని చెప్పింది, చాలా స్ట్రిక్ట్ గా చెప్పింది. నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా. శ్రీశైల కొండనే బంగారు కొండ చేద్దాం అంటున్నాడు ఆచార్య నాగార్జున, అమ్మవారు వద్దని చెప్పి అమ్మా. సో అక్కడికి శక అయిపోయింది. ఇప్పుడు 21వ నామం నాన్న, ఇది అసలైన నామం. సురధాని. సురధాని అంటే రాజధాని, రాజులు నివసించేది రాజధాని. అమ్మవారు సురధాని. తలుపు తీయమయం కాదు. అమ్మవారు ఉండే శ్రీమన్ నగరమే సురధాని. అంతేగా, అమ్మవారి మణిదీపమే కదమ్మా సురధాని. సుర అంటే ఏమిటి, దేవతలు. పరదేవతాయే నమః. మామూలు దేవతలు కాదు, పరదేవతలు. అప్సరసులు, ఇంద్రుడు, చంద్రుడు కాదు, వీళ్ళందరూ కూడా సురులే. కొన్ని సందర్భాల్లోనే వాళ్ళకి మణిదీప ప్రవేశం ఉంటుంది. ఎప్పుడు అమ్మవారిని అంటి పెట్టుకునే దేవతలు మరి మీకు తెలియంది ఏముంది, నిత్య దేవతలు, శ్యామల, వారాహి, వీరంతా కూడా ఆమె దగ్గర ఉంటారు ఎప్పుడు. అందులో మళ్ళీ ముఖ్యులు ఉంటారమ్మా, ఎప్పుడు కూడా అమ్మవారిని అంటి పెట్టుకునే ఉంటారు. అమ్మవారి విహారానికి వెళుతున్నప్పుడు శివుడికే ఆజ్ఞ లేదు, శివుడు ఒడ్డు దగ్గర ఉండాలి, ఆమె ఒక్కరితే అది అలా వీళ్ళందరినీ వేసుకొని విహారం చేసుకుని మళ్ళీ వస్తుంది. అట్లా ఈమె సురధాని అంటే అన్ని రాజధాని. ఈ భూమి నుంచి ఏదైతే మీరు ధాని నుంచి మొదలు పెడితే బ్రహ్మ వరకు కూడా ఇవన్నీ కూడా పరిపాలించే తల్లి సురధాని, శ్రీమన్నగరంలో ఉన్న అమ్మవారు.
అష్టదిక్పాలకులందరికీ కూడా రాజధానులు ఉన్నప్పటికీ 8 అష్టదిక్పాలకులు ఉన్నారు కదా, వాళ్ళకి రాజధానులు ఉన్నాయి. ఈ దుఃఖికి ఈ ఈ ఈ ఇతను, అవునా, ఈశానుడు, అవునా, ఆగ్నేయంలో అగ్ని. అలా ఈ అష్టదిక్పాలకులందరికీ కూడా రాజధానులు ఉన్నప్పటికీ వీరందరూ కూడా అమ్మవారి రాజధానిలో కొలువున్నవారే. అర్థమైందా? అది అందరూ ఎలా ఉంటారు. అందుకే అరే పట్టుకుంటే అమ్మ పాదుకలే పట్టుకోరా, అవునా, కింద ఎందుకు ఈ దేవతలు, అవునా, కింద దేవతలందరూ కూడా నీ సంకల్పానికి లొంగిన వాళ్లే. నువ్వు ఏది కోరితే అది ఇస్తారు, కానీ పైనది ఇచ్చే అమ్మ పాదుకులే. ఇంకా వీళ్ళకు కూడా కావాల్సింది ఆ పాదుకులే. అదే పాదుకాంత దీక్ష అంటే అదనమాట. మరి పాదుకులు ఎక్కడుంటాయి? బ్రహ్మశీర్షంలో రాజరాజేశ్వరి. ఆ పాదుకలు పట్టుకోరా, నీకు అది అష్టాదశ మహాద్వీప సామ్రాట్ భుక్త భవిష్యత్. అందరికీ నీకు అటువంటిది ఇస్తాను రా అని అందరి నెత్తి మీద కూర్చోబెడుతుందమ్మో. అది ఆ రాజు దగ్గరికి వెళ్ళి, ఈ దేవత దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు జ్వరం వచ్చింది తగ్గించమ్మా అనుకుంటూ ఇలా కాదు, అమ్మ పాదుకలు పట్టుకో. వీళ్ళందరూ అదే పట్టుకున్నారు. అర్థమైందా అమ్మా? మీ లలితా సహస్రనామ పుస్తకంలో చదవండి, ఎవరెవరు మరి అమ్మవారి పాదుకల్ని మరి సేవిస్తూ ఉంటారు. అవునా, వందే గురు పదదందమ్మ వాంగ్మానస గోచరం. ఆ పాదుక పట్టుకో, అయిపోయింది. అవాంగ్మానస గోచరం. అవాంగ్మానస అంటే నువ్వు అసలు ఇక్కడ ఉంది అక్కడ ఉంది, అసలు నీ మనసుకే అందని అమ్మవారు. మిగతా వాళ్ళందరూ అందుతారు, ఏమో అందదు. అవాంగ్మానస గోచర రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురమ్మ. అలా అని చెప్పి అవాంగ్మానస గోచరంలో ఉంది కాబట్టి మా ప్రార్థన వినిపిస్తుందా స్వామి అనే అనుమానం కూడా అవుతుంది. ఆమె పరాపశ్యంతి మధ్యమ వైఖరి. అర్థమైందా అమ్మ? ఏం తల్లి, అర్థమవుతుందా? సో నా చిన్న ప్రార్థన ఆవిడ దాకా వెళ్తుందా, నా మొహం నేను ఏం చేశానని నువ్వు అనుకున్నా ఇదే గొప్పగా స్వీకరిస్తుంది. ఎవరికి తెలియని రహస్యం అమ్మా. బంగారాలు కిరీటాలు పెట్టిన వాడిది కాదు, నీ పూజే చూస్తుంది ఎంత ఎంత భక్తిగా వచ్చి చేసిందని. నువ్వు 2 పూలు తీసుకురా, మీ ఇంటి దగ్గర పెరట్లో ఉన్న 2 పూలు తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టావు అనుకో, ఆ పూలే పెట్టుకుంటుంది. అర్థమైందా? అంతే కదా, భక్తిగా తెచ్చావుగా, అవే ఇవ్వండి. అక్కడ ఎన్నో పువ్వులు కుప్పలు తెప్పలుగా. సాయిబాబా చేయలేదు? సాయిబాబా చేశాడా? పంచభక్ష పర్వాణాలన్నీ పెట్టారు ఆయన ముందు. ఎవరో ముసలావిడ పాపం 2 రొట్టెలు తీసుకొని వస్తోంది. ఇంకా ఈ భక్తులేమో స్వామి మా ప్రసాదం తినని ఈయన్ని ప్రాణం తీసేస్తున్నారు. వద్దురా, నా అన్నం వస్తుంది, పాపం పెద్ద ఆవిడ తీసుకొస్తుంది, నెమ్మదిగా రావాలి కదా, వయసు అయిపోయింది కదా, పాపం ఆ చెట్టు దగ్గర కూర్చుంది, వెళ్ళి తీసుకురండి ఆవిడని ఇక్కడికి. చూసారా, ఇదే అమ్మవారి లక్షణం. ఇక్కడ అందరూ గొప్ప వాళ్ళందరూ పెట్టినవన్నీ ఉన్నాయి, ఏమో ఒక్కటి ముట్టుకోలేదు. ఆమె తెచ్చిందే తిన్నాడు. ఆ 2 రొట్టెలు, అందులో ఒక రొట్టె 3 చేస్తే ఒకటి మాయమైపోయింది, 2 ఉంటాయి. ఒకటి ఏం చేసావమ్మా, 3 తెచ్చావు కదా అంటే, ఆయన అంత సర్వజ్ఞ స్వామి, అక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి నీ ద్వారకామయ్య దాకా నడవలేక ఆకలి వేసింది స్వామి, నీ పేరు చెప్పుకొని తినేశాను కదా. నవ్వి ఆశీర్వదించి ఆ మిగతావి నాకు ఇవ్వు అంటాడు. అవి తింటాడు. అనంతమైన ఆ కోరికలన్నీ తీరుస్తాడు. అర్థమైందా అమ్మా? అది అమ్మవారి లక్షణం. అంతేగాని అందుకే కొండంత దేవుడికి కొండంత పత్రి తేలేంగా, అవునా? అంత దండ అల్లుతావా? ఏదో తల్లి కొండంత ఉంది, మేరు పర్వతం, ఏదో 2 పూలు ఇక్కడ పెడుతున్నాను తల్లి, నమస్కారం చేసి దండం దసుకునే భవే, అయిపోయింది. అలా ఉండాలి అంటున్నాను. ఆ మార్గం, అమ్మవారి మార్గంలో ఇటువంటి సంస్కారాలతోనే నువ్వు వెళ్ళగలుస్తావు అమ్మవారి దగ్గరికి, లేదా వెళ్ళలేవు నాయన అంటున్నారు. నువ్వు దేవతా లోకాల్లో కూడా అడుగు పెట్టినవారు. అమ్మ సంకల్పాలు, అమ్మ తలంపులు పెట్టుకుని నువ్వు ఇలా వెళ్ళావు అంటే ఏ లోకాలు, ఓం భూ ఓం భువ ఓం శువ, నువ్వు వస్తున్నావంటే లోకాలన్నీ నీకు దండం పెడుతూ ఉంటాయి. అమ్మ స్వరూపమే చూస్తారు అక్కడ వాళ్ళు, చూసి నీకు దండం పెడతారు. అది రహస్యం, నిజంగా వాస్తవం.
నాన్నగారు శంబల్లోకి వెళ్ళినప్పుడు అలానే జరిగింది. ఆయన పర్సనల్ చదవండి, అర్థమైందా? అర్థమవుతుందా నాన్న మీ అందరికి? సింపుల్ గా చెప్తున్నాను, హాయిగా సరదాగా వినండి. మనం అందరం ఒక చోట కూర్చొని చెప్పుకునే మాటల్లో వినండి. ఇదేదో పెద్ద భాష్యం అని చెప్పేసి నేనేదో పెద్ద ఏదో తప్పు ఉప్పులు పట్టుకోవాల్సినంత అవసరం లేదు. ఎసెన్స్ తీసుకోండి అంతే. రాధహంసలుగా వచ్చి నా నీటితో మీకేం పని, నాలో ఉన్న పాలు ఏమైనా ఉంటే అవి తాగి వెళ్ళిపోండి. ఇది నీరు కలిసిన పాలండి అంటే ఎట్లా, ఎంత కలిసిందో, చప్పగా ఉంది, అవన్నీ వద్దు. ఏం ఏం మిగిలినా అదే నాకు అమ్మవారి ప్రసాదం అనుకుని విని సంతోషించండి, ఆనందంగా ఉండండి. ఎందుకంటే నేను అంత స్థితికి దిగాల్సి వచ్చింది. నేను అక్కడ దాకా వెళ్ళి చెప్పలేనని కాదు, వెళ్ళాను అంటే మళ్ళీ ఇంకెందుకు ఈ పుస్తకం చెప్పటం, మీరే కొనుక్కొని చదువుకోండి. నేను ఇంకో పనిలో ఉంటాను నేను, అవునా? సో దిగాను అంటే మా నాన్నగారే అంతవరకు దిగాడు, ఆయనకంటే కిందకి దిగి నేను చెప్తున్నాను. అది సురధాని అంటే అది. సో సురధాని అంటే ఒకటే గుర్తుంచుకోండి, మన రాజధానులు కాదు గుర్తుంచుకోవాల్సింది, అమ్మవారి శ్రీమన్నగరమే సురధాని. బతికున్న అదే తలంపులో పెట్టుకో. ఎక్కడ ఉన్నా, ఎక్కడ నువ్వు కూర్చున్నా, ఏ ప్రదేశాల్లో నువ్వు వెళుతున్నా ఇదే సురధాని. ఆ మణిద్వీప ఒక్క వర్ణనే చాలంటేనే అమ్మవారు సామీప్యంగా నీకు ఇస్తుంది. ఇక సారూప్యంగా ఇవ్వాలి అంటే ఆవిడ రాజ్యాన్ని మనం తలుచుకుంటేనే ఇంత ఇచ్చావు తల్లి నాకు, ఇక నీ నామం చెప్తే ఇంకేముంది, సారూప్యంగా నా పక్కన వచ్చి కూర్చో అంటు, అలా కూర్చో అంటు. ఇంకా నువ్వు మంత్రమే నువ్వు అయిపోయావు అనుకో, అక్కడ ఎందుకు కూర్చున్నావు, నా దగ్గరికి వచ్చి కలిసిపోవాలి, లయం చేసేసుకుంటుంది, బయట ఉంచదు. అది సామీప్య సాలోక్య నుంచి మొదలు పెడితే సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్య. ఎక్కడి నుంచి మొదలు పెట్టావు, భూలోకం నుంచి మొదలు పెట్టావు నువ్వు నా తలంపు, అవునా? అక్కడి నుంచి నువ్వు నన్ను తలుచుకుంటూ వస్తున్నావు. సాలోక్యం నుంచి మళ్ళీ మూడో కన్ను, అదేమిటి, సామీప్యము. ఎక్కడున్నాను నేను, నీ బ్రహ్మకచ్చంలో ఉన్నాను. అక్కడ ఎందుకున్నావే, మూడో కన్ను దగ్గర, పైకి రా అంది. అదేమైంది, సారూప్యం అంటే నీకు అనుభూతి ఇచ్చింది, ఆనందం వచ్చేసింది, బ్రహ్మానందము, అమృత వర్షిణి అని చెప్పానుగా. ఇంకా పైకి వెళ్తున్నావు అనుకో, తెలుసుకున్నావు అనుకో, అదే అయిపోయావు, ఆత్మయే అమ్మవారు అని తెలుసుకున్నావు. తెలుసుకున్నప్పుడు ఆమె ఏం చేస్తుంది, లలితలో తీసుకెళ్ళి ఆమె రూపం, అసలైన రూపం లలితలో కలిపేసుకుంటుంది. అదే సాహిత్యం. సాలోక్య, సామీప్య, సారూప్య అంటే ఇవి. సాలోక్యాలు ఎందుకు నీకు, విష్ణులోకం, బ్రహ్మలోకం, రుద్రలోకం, శివ సాయుధ్యం పొందాడండి అంటే అవి ఆ లోకాలు ఎందుకు, అమలోకమే, అవునా? అది కోరుకో, అదన్నమాట. నీ లోకం ఎలా ఉండాలి, ఉత్తమంగా ఉండాలి. నేను విష్ణు లోకం వెళ్తే చాలండి అంటే, విష్ణువు మనకు ఒక లెక్కలు ఉన్నాయి ఆయనకి. ఏం చేసావు, నా యొక్క మంత్రం ఇన్ని సంవత్సరాలు చేసావు, సరే అన్ని లెక్క కడితే వడ్డీ నీకు వచ్చింది, నా యొక్క లోకంలో వైకుంఠంలో నువ్వు 1 సంవత్సరం ఉండొచ్చు అంటే. కానీ మళ్ళీ నువ్వు పుట్టినప్పుడు ఉత్తమ జన్మ ఇస్తాను. నేనే అమ్మ పాదుకలు పట్టుకున్నాను, నువ్వు కూడా ఆ రహస్యం తెలుసుకుని మళ్ళీ ఇంకో ఉత్తమ జన్మలో ఒక గురువు ద్వారా మళ్ళీ అమ్మ పాదుకలు పట్టుకొని అదే చెప్తారు ఆ దేవతలు కూడా. ఇది రహస్యం, మీకు తెలియంది, ఎవరికి తెలియదమ్మా ఇది. అదేంటి స్వామి, నేను నీ దగ్గర ఎప్పుడు ఉంటాను, నేను నా దగ్గర ఉంటావు, మళ్ళీ నా దాంట్లో కూడా సామీప్య, సారూప్య, సాలోక్య, సాయుధ్యం ఉంటుంది. కానీ నీకు అసలైన లయం రాలేదు. నాకు నీకు ఇచ్చేది అమ్మవారు. మహాప్రళయంలో మనందరినీ తీసుకెళ్ళిపోతుంది. సో నాలోనే కలిసి ఉండు అంటాడు విష్ణు. అంత విష్ణు భక్తులు ఎవరున్నారు, గొప్ప విష్ణు భక్తులు మన చరిత్రలో ఉన్నారు, మహానుభావులు. వాళ్ళు అలా కలిసిపోయి విష్ణువులో కలిసి ఉంటారు. అక్కడ ఆ విష్ణు లోకాల్లో అందరూ విష్ణు రూపాల్లో తిరుగుతూ ఉంటారు.
అలా ఎందుకు తిరుగుతున్నారు స్వామి? ఎవరు విష్ణువో నీకు తెలియదు. ఇవన్నీ అనుభూతులమ్మా చెప్తున్నాను. ఎవరు విష్ణువో నీకు తెలియదు. అందరూ ఎవరిని చూసినా విష్ణువులానే కనిపిస్తారు. కానీ అసలైన విష్ణు మహావిష్ణువు వేరుగా ఉంటాడు. వీళ్ళందరూ ఆయన భక్తులు. కొన్ని కొన్ని యుగాల్లో అక్కడికి ఆ లోకంలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నవాళ్ళు. ఎప్పుడో మహాప్రలయంలో మొత్తం లోకాలు మళ్ళీ అమ్మవారి యొక్క అభావంలోకి వెళ్ళిపోతాయి. అలా నువ్వు కూడా విష్ణువుతో పాటు వెళ్ళిపోతావని. అది ఆ రకంగా. మొత్తం దేవతలు కూడా తపస్సు ఎవరి కోసం చేస్తున్నారు? అమ్మవారు. సో మహాప్రలయంలో వీళ్ళందరూ ఈ లోకాలన్నీ కూడా అమ్మవారి లోకంలో అలోకంలో కలిసిపోతాయి. ఆ అలోకమే ఆ పరాశూన్యం. అది ఎంతకంటే ఇంక లేదు. ఇంకా ఇదే ముక్తి.